హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫస్ట్ మనం 4 కట్టల పాలకూర తీసుకోవాలండి. నేనైతే పెసరపప్పు యూజ్ చేస్తున్నాను, మీరు కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు తీసుకుంటున్నానండి. దాంతోపాటుగా పచ్చిమిరపకాయలు, ఒక 4 పాలకూర కట్టలు తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసే దాన్ని బట్టి అయితే నేనైతే 4 తీసుకున్నా. దాంతోపాటు కరివేపాకు తీసుకున్నా కొద్దిగా. ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నానండి. దీని అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. నేనైతే ఫస్ట్ పాలకూరని బాగా వాష్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక దీని అంతటిని కూడా ఒక ప్రెషర్ కుక్కర్లో మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాము. నేను ఫస్ట్గా 2 to 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నానండి. అందులోకి మనకి అవసరమైన దాన్ని బట్టి పప్పు తీసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ వరకు తీసుకుంటున్నా, పెసరపప్పు తీసుకున్నానండి. మీరైతే కందిపప్పు అని తీసుకోవచ్చా, అది మీ ఇష్టం. తీసుకున్నాక దానికి 3 లేదా 4 టైమ్స్ వాటర్ వేయాలండి. నేనైతే 2 గ్లాసుల వరకు వాటర్ యూజ్ చేస్తున్నా. మీరు కొద్దిగా ఎక్కువ యూజ్ చేయొచ్చండి. కొద్దిగా పల్చగా వస్తుంది, చిక్కగా ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు, ఆప్షనల్. దాని తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి టమాటా, పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలండి. మొత్తం అంతా కూడా పప్పులో కలిసిపోతుంది, చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే మొత్తం ముందుగానే వేసేస్తున్నాను. దాని తర్వాత పాలకూరను కూడా ఇందులో వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు చేసినాక పాలకూర వేసుకోవాలి. వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవచ్చు. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్లు యూజ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. మీరు రుచి తగ్గట్టు కొద్దిగా ఎక్స్ట్రా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ నేను వేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ చూసి వేసుకోవాలి. మొత్తం అంతటిని కూడా ఒకసారి కలుపుకొని మనకు స్టవ్ మీద దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి. మీరు ఇంకా పెద్ద కుక్కర్ కూడా యూజ్ చేయొచ్చు. మన పప్పు తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం ప్రిపేర్ చేస్తున్న కర్రీ బట్టి మనం తీసుకోవాలి. నేనైతే 2 లీటర్స్ కుక్కర్ తీసుకున్నా, మీరు పెద్దదైనా తీసుకోవచ్చు. గ్యాస్ వెలిగించి దానిపైన 5 to 6 మ్యాక్సిమం అయితే విజిల్స్ వచ్చినంత వరకు కూడా కుక్కర్ని ఆన్లో ఉంచాలండి. నేనైతే 5 విజిల్ వరకు ఉంచాను. దాని తర్వాత బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని మనం ప్రిపేర్ చేస్తున్న పప్పు క్వాంటిటీ తగ్గట్టు బౌల్ తీసుకోవాలండి. దాని తర్వాత అందులోకి ముందుగా మనం కోసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ, అదేవిధంగా కరివేపాకు వేసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా దీన్ని వేయించుకోవాలండి. కొద్దిగా పోపులు అదే రెడ్ కలర్ వచ్చినంత బాగా కలుపుకోవాలి. మరి ఇంకా ఎండుమిరపకాయలు యూజ్ చేయొచ్చండి, అది ఆప్షన్. నేనైతే ఇంకొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేస్తే తాలింపు మంచి టేస్టీగా వస్తుందండి. పప్పు కూడా చాలా రిసిప్గా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి.
దాని తర్వాత మనం ఫస్ట్గా కుక్కర్లో ఉడకబెట్టుకున్నటువంటి పప్పుని బాగా కలిపి ఇందులో వేసుకోవాలండి. బాగా ఉడికిపోయింది. నేను 5 విజిల్స్ ఉంచాను. మీకు కావాలంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మనకి ఇంకా చిక్కగా కావాలంటే కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. లేదు ఇలాగే కావాలంటే వెంటనే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మనకు పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా రెసిపీగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్, subscribe and like this video. Thank you so much.